అత్తామామల అత్యాస కూతురు అల్లుడి ప్రాణాలను బలి తీసుకుంది. మృతికి కారణమై జైలు పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడలో జరిగిన ఇద్దరు దంపతులు వడ్ల సాయి, పద్మ. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆత్మహత్య కీలక విషయాలు వెలుగులు చూశాయి. ఆత్మహత్య చేసుకున్న దంపతులు 1.5 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారికి 5 నెలల బాలుడున్నాడు. వారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పటేల్గూడలో నివాసముంటూ జీవనం సాగించేవారు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకు అత్తగారి ఇంటికి దంపతులు వెళ్లారు. 10 లక్షలు కావాలని తమ ఇంట్లో నిధి ఉన్నట్లు ఓ సాధువు చెప్పాడని అల్లుడిని అత్తమామలు తోడల్లుడు వెంకటేష్ నమ్మించారు. సాయి 4 నెలల క్రితం తెలిసిన వారి వద్ద వడ్డీలకు 10 లక్షలు అప్పులు తెచ్చి వారికిచ్చాడు. ఇంట్లో తవ్వకాలు జరపగా నిధి దొరకలేదు. అప్పులిచ్చిన వారు సాయిపై ఒత్తిడి పెంచారు. అత్త మామ తోడల్లుడిని అడిగిన డబ్బులు తిరిగివ్వలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో బాలసాయి, పద్మ స్వగ్రామం జన్వాడకొచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. జన్వాడకు చెందిన దంపతులు పద్మ, సాయి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళిద్దరి ఆత్మహత్యకు కారణం పద్మ తల్లిదండ్రులతో పాటు మరో వ్యక్తి అని తెలుస్తుంది. ప్రస్తుతం సాయి బ్రదర్ కూడా ఉన్నారు. ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకని నిన్న కంప్లైంట్ చేసినట్టున్నారు? వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఆ పిల్లాడు నాకు మన్మన్ వర్స్ అవుతాడు, మావాడే. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకురు, హాయిగానే ఉంటున్నారు. అయితే పిల్ల తల్లి తండ్రి ఏదో నిధి నిక్షేపాల గురించి వీళ్ళను డబ్బులు అడిగి టార్చర్ చేసి డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడానికే వాళ్ళు నిరాకరించారు. నాకు ఎప్పుడు ఇచ్చిరు డబ్బులు, నాకు ఇవ్వలేరు అని చెప్పేసి వ్యతిరేకం చెప్పడం జరిగిందంట. అయితే ఈ పిల్లగాడు బయట వాళ్ళతో తెచ్చిన వాళ్ళు ఇతన్ని టార్చర్ పెట్టడంతో ఆ డబ్బులు వీళ్ళ కట్టలేక వీరు మనస్తాపం చెంది ఇద్దరు కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. పెళ్లికి ముందు ఏమన్నా డిస్టర్బెన్సెస్ జరిగినాయి? వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడం కానీ, లేకపోతే పద్మ వాళ్ళ పేరెంట్స్ సాయిని మందలించడం అట్లా ఏమైనా జరిగింది? అట్లాంటివి ఏం లేవు. వాళ్ళు అన్యోన్యంగా బాగానే ఉన్నారు. వీళ్ళు గిట్ట ఎన్నడూ వ్యతిరేకించలేరు. వాళ్ళు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలన్న ఆలోచనే వీళ్ళ అన్నదమ్ములో ఉన్నది. మంచిగానే ఉన్నారు. కొన్ని రోజులు ఆ పిల్లగాడు ఫోటోగ్రాఫరు, ఫోటోలు తీసుకొని వాడిని బతుకున్న క్రమంలో ఇవన్నీ జరిగినాయి. ఏదో నిధి తీయాలని చెప్పేసి డబ్బులు తీసుకురంట. అవి తిరిగి ఇయ్యాక ఈ పిల్లగాడు మనస్తాపం చెంది చనిపోవడం జరిగింది. అందులో రాసి ఉన్నది కదా, తల్లిదండ్రులు దీనికి నా అత్తమామలే కారణము, నాకు డబ్బులు రిటర్న్ ఇవ్వలేడు, నేను ఇచ్చే వాళ్ళకి కట్టుకోలేని పరిస్థితి, నేను రూమ్ రెంట్ గిట్ట కట్టని పరిస్థితిలోకి వాళ్ళు నన్ను తెచ్చిండు. పటేల్గూడ అని చెప్పేసి ఇక్కడ పడంచెరు పక్కన పటేల్గూడలో ఉంటుండ్రి. వచ్చిన తర్వాత ఎట్లా ఉండే? మీతో ఏమైనా డిస్కషన్ చేసిన ఈ డబ్బుల మ్యాటర్ కానీ, లేకపోతే చనిపోవాలనిపిస్తుంది అని వాళ్ళు ఏమన్నా డిఫరెంట్గా అనిపించారు? డిస్కషన్ ఏం చేయలేడు. 3 రోజులు మంచిగా ఉండు, ఫ్యామిలీతో తిన్నాడు, అంతా బాగానే ఉండే. కానీ 4th డే రోజు ఇక చెప్పుకోలేని బాధ, వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా అంతా 4 o'clock దాకా మంచిగానే ఉండే. 4 o'clock తర్వాత బాబుని డైలీ సాయంత్రం ఇంటికి తోలుకొస్తుండే. ఇంటికి వచ్చి పిల్లలతో అందరితో ఆడుకుంటుండే. సాయంత్రం టైంలో ఇంటికి రాలేదని చెప్పి తమ్ముడు పోయి డోర్ చూస్తే ఏమైంది రాలేదని చెప్తే బాబు ఏడుస్తుంటే ఏమో తమ్ముడేమో కిటికీ విండోస్ది కిటికీ తెచ్చి చూడగానే ఇద్దరు ఊరేసుకోవడం జరిగింది. బాబు ఏడుస్తుండు అని సందర్భంతో. సూసైడ్ లెటర్ ఏమైనా రాశారా, లేకపోతే ఫోన్లో మెసేజ్ ఎవరికైనా పెట్టినారా? సూసైడ్ లెటర్ ఫోన్లో మెసేజ్ చేశాడు. ఆయనకు అన్యాయం ఏం జరిగింది, ఆయనకు అసలు ఏం ప్రాబ్లం ఉందని మొత్తం సూసైడ్ లెటర్ ఫోన్లో రాసి పీడిఎఫ్ పెట్టాడు అంతే. మీరు కంప్లైంట్ చేశారు. ఇప్పటికీ వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినట్టున్నారు పద్మ వాళ్ళ పేరెంట్స్ని. సో వాళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎవరైనా మంత్రాల పేరుతో నమ్మించి వాళ్ళకి దగ్గర అవ్వడం, మీ ఇంట్లో నిధి ఉంది అదేమన్నా తెలిసిందా మీకు? అయితే వాళ్ళ ఇంట్లో నిధి ఉందని చెప్పి వాళ్ళ సడ్డకుడు ఇంకో 4 వ్యక్తులు ఉన్నారంట. అంటే మనకు అంత తెలియదు. 4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని అయితే ప్రస్తుతానికి రిమాండ్ చేశారు. నిధి జుల్కల్ విలేజ్ రిమాండ్ చేశారు. నిధి అని చెప్పారంట. అయితే మా అన్నని ప్రత్యేకంగా అమౌంట్ ఇవ్వని టార్చర్ చేసి అమౌంట్ తీసుకురంట. అమౌంట్ ఇవ్వడానికి వెళ్తే నువ్వు నాకు ఏడిచ్చినావు, నీ తన పేపర్ ఏముందని అని చెప్పి ఇంట్లో వచ్చి ఎలగొట్టారంట. ఆ మనస్తాపం చెంది ఇంటికి వచ్చినాక 3 రోజులు బాగానే ఉండు, బాబుతో మంచిగా ఉండు, అంతా మంచిగా ఉండు. 4th డే రోజు మాకు 4 o'clock మంచిగా ఉండు. దాని తర్వాత ఇక ఎవరు చెప్పలేడు. 5 అవుతుంది. ఇక ఇంటి వాళ్ళందరూ పోతే తమ్ముడు వెళ్ళండి చూడడానికి వెళ్తే కిటికీ తెరిస్తే ఇద్దరు 10 lakhs తీసుకొని రాసి అందులో మెన్షన్ చేసిండు.
ఇక దాని తర్వాత ఇక ఆ 10 కూడా తను అప్పు చేసి తెచ్చిండే సార్. అప్పు చేసి తెచ్చాడు. సో అటు పద్మ సాయి ఇద్దరి ఆత్మహత్యకు కూడా పద్మ పేరెంట్స్ కారణంగా తెలుస్తుంది, మరొక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కూడా కారణంగా తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి, వాటిని తవ్వడానికి ఒక 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా కూడా సాయి భరించాడు. సాయి కూడా బయట అప్పు తీసుకొని వచ్చాడు. అటు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళంతా వేధించడంతోనూ, మరోవైపు అత్తమామ కూడా ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా నువ్వు మాకు ఎప్పుడు ఇచ్చావు అని ఉల్టా దబాయించడంతోనే మనస్తాపానికి లోనైనటువంటి సాయి తన భార్య పద్మతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం వారిద్దరికీ 5 నెలల బాబు ఉన్నాడు. బాబు ప్రస్తుతం అనాథగా మిగిలిపోయాడు. ఇప్పటికే ఆ సాయి అత్తామామలైనటువంటి ఆత్మహత్య కారణమైనటువంటి వాళ్ళపైన మోకిలా పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఎవరైతే వ్యక్తి అందులో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి నమ్మించాడో, పూజల పేరుతో వీళ్ళకి దగ్గర అయ్యాడో, ఆ వ్యక్తులు ఎవరనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కెమెరామెన్ ఎల్విఎస్ ప్రసాద్తో రవికుమార్, ఎన్టీవీ, జొన్వాడ నుంచి.